అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 1వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశం దైవ ప్రసన్నత. 51వ కీర్తన 11 మరియు 12 వచనములందు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల ఆత్మను కలుగజేసి నన్ను దృఢపరచుము. దైవ ప్రసన్నతను మీరు నిజముగా వాంఛించి విలపించుచున్నప్పుడే పాపమును దోషమును ప్రభువునకు ఇష్టము లేని తప్పుడు విధానములను పూర్తిగా మీ వద్ద నుండి తొలగించి వేయుడి. పాపము మీ యందు నివాసం ఉండినట్లయితే అది మీకును దేవునికి నీ మధ్యన విభజనను కలుగజేయుచున్నది. ఆత్మీయ జీవితమును మందగించి ప్రార్థనా సమయమును అంధకారము కంబించును. ప్రభు అతి గొప్ప మూల్యమును చెల్లించి మిమ్ములను విమోచించి ఉన్నాడు. పాపమును చేసి అట్టి గొప్ప ప్రేమను త్యాగమును నిర్లక్ష్యము చేయుకుడి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదనియు మీరు మీ సొత్తు కారు అనియు మీరెరుగరా? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతోనూ మీ ఆత్మతోనూ దేవుని మహిమపరచుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 మరియు 20 వచనములు. ఒక భక్తుడు దేవునిక ప్రసన్నతలో ఆనందించి సంతోషించుటకు గల కారణమును వివరించి చెప్పుచున్నప్పుడు అది అప్పుడప్పుడు తన్ను తాను పరిశీలించి చూచుకునే ఒక స్వపరిశీలన అని చెప్పాను. ఆయన ప్రతి దినమును సాయంకాల సమయంలో తన్ను తాను నిలబెట్టుకుని పరిశుద్ధాత్ముడు ఇచ్చు వెలుగులో స్వపరిశోధనను చేసుకునే రీతిలో తనకు తానుగా 5 ప్రశ్నలను వేసుకునే వాడట. మొదటి ప్రశ్న, ఈ దినము అంతయు నేను నమ్మకముగాను యథార్థముగాను జీవించానా? రెండవ ప్రశ్న, అపవిత్రతకును చెడు తలంపులకును చోటు ఇచ్చానా? మూడవ ప్రశ్న, ఏదైనా చేదు వంటి వేరులు నా హృదయంలో వచ్చుటకు అనుమతించానా? నాలుగో ప్రశ్న, నా యొక్క ఉద్దేశములు ఆలోచనలు తలంపులు అన్నీయును ప్రభునందు సరిచేయబడినవై ఉన్నదా? ఐదో ప్రశ్న, నేడు నేను చేసిన చర్యలు అంతటి యందును నాకంటూ సొంత మహిమను వెతుకుక ప్రభునకు మాత్రమే మహిమను వెతికానా? అలాగునే దావీదు రాజు కూడాను ప్రతి దినమును, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించుము అని ప్రార్థించాను. 139వ కీర్తన 23 మరియు 24 వచనం. ఆది సంఘం యొక్క విశ్వాసులు పాపములో పడిపోయి దైవ ప్రసన్నతను కోల్పోవుట కంటే మరణించుటే మేలు అని దృఢముగా తీర్మానించుకుని ఉండేది. రోమా చక్రవర్తి ఎదుట అపోస్తలుడైన పౌలు వంటి వారు నిలబడినప్పుడు ఒక చిన్న అబద్ధమును చెప్పి క్రీస్తును తుణీకరించినట్లయితే మరణదండన నుండి తప్పించుకుని ఉండేవారు. అయితే వారు హతసాక్షులుగా మరణించుటియే ఎన్నుకొనిది. దేవుని బిడ్డలారా, మీరు ప్రభు కొరకు సాక్షిగా దృఢత్వముతో నిలబడుదురా? నేటి ధ్యానమునకై మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 135వ కీర్తన మరియు 136వ కీర్తన, సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ప్రభువు ఈ నూతన మాసమయ్యున్న సెప్టెంబర్ మాసమున ధారాళముగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.